ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారందరికీ ప్రభువైన యేసు నామములో నిండు వందనాలు. వరంగల్లో ఉన్న వారికి, అలాగనే ఇక్కడ జగిత్యాల్లో, అలాగనే హైదరాబాద్లో ముఖ్యంగా మరి స్థానికంగా కూడుకున్న వారికి, దూరంగా చూస్తున్న వారు, చూడబోతున్న వారికి అందరికీ ప్రభువైన యేసు నామములో నిండు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, రండి, దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మొదటి పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఓకే, ముందుగా దేవునికి వందనాలు. కూడి వచ్చిన వారందరికీ, హైదరాబాద్లో ఉన్నవారు, వరంగల్లో ఉన్నవారు, చూస్తున్నవారు, చూడబోతున్న వారందరికీ సిలోమ్ ప్రేయర్ హౌస్ యొక్క ఫెలోషిప్ ద్వారా అందరినీ ఆహ్వానిస్తూ ప్రేమపూర్వక నిండు వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగనే మొదటి పేతురు 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును. ఈ వాక్యము మన వెనుకల దేవుడు ఆస్వాదించి నడిపించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం. వాళ్ళు మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. గడిచిన వారమంతా నీ కృప ద్వారా నీ సేవకు ఇచ్చినటువంటి పరిచర్య భారములో దర్శనము ప్రకారంగా చిన్నపిల్లల పరిచర్య గొప్పదిగా దృఢంగా అయా ప్రభా, పరిచర్య ప్రారంభం కాంచాలి, యవ్వన కాలం నుంచే ఆ భారం పెడుతూనే నడిపిస్తున్నందుకు వందనాలు. ఇప్పుడు ఎవరైతే కొంతమంది ఈ పరిచయలో ఇదిగో ప్రభా యవ్వన బిడ్డలు రక్షణ పొందారంటే ఆ బేసిక్ VBS సండే స్కూల్ వాటి యొక్క ప్రభావమే ప్రభా స్థిరపరచబడి ఉన్నారయ్యా. అయితే అలాంటి కార్యక్రమాలు ఈ వారములో వరంగల్లో తండ్రి జరిగించినందుకు వందనాలు. సంఘ బిడ్డలు బట్టి వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి ఫెలోషిప్లో ఉన్నటువంటి బిడ్డలు బట్టి వందనాలు ప్రభు. అలాంటి సిలోమ్ ప్రేయర్ హౌస్లో ఉన్న వారందరం బట్టి వందనాలు. ఇంకా అనేకమైనటువంటి సంఘ బిడ్డలు, సార్వ సంఘము తండ్రి, అందరినీ నువ్వు కాపాడుతున్నావు. కేవలం నీ కృప మేమేమై ఉన్నామో నీ దయ. మా ప్రభు సమర్పణ కాదు, మా ప్రార్థనలు కాదు ప్రభు, మా యొక్క ప్రయాస భక్తి ప్రయాస కానే కాదు, కేవలం నీ కృపను బట్టే మాకు కల్పించావు భక్తి చేయటం, నీ కృపను బట్టే కల్పించావు ప్రార్థించటం, నీ కృపను బట్టే వేకో జాములు లేచి నీ సేవించే విధంగా అంతా ప్రభు నీ కార్యాల్లో మేము పాలు పొందుతున్నామంటే నీ కృపను బట్టే ప్రభు మేము ఈ విధంగా క్షేమముగా మరలా ప్రభు నీ సముఖం నుంచి రాగలిగే విధంగా ప్రభు స్తోత్రం వచ్చి ఉన్నాం, రాగలిగే విధంగా ఈ అవకాశం అనుగ్రహించి ఉన్నాం. అయితే మా సొంత ఆలోచనతోనే, మా సొంత విశ్వాసంతోనే, మా సొంత ప్రేరేపణతోనే మేము వచ్చే ఉన్నామని అప్పుడప్పుడు మీ భ్రమలో పడిపోతామయ్యా. నువ్వు ఇచ్చిన ఈ అవకాశం లేకపోతే ప్రభా, నువ్వు ఇచ్చిన ఆ ప్రేరేపణ లేకపోతే, నువ్వు ఇదిగో ప్రభు మమ్మల్ని తీసుకురాకపోతే మేము రాలేము కదయ్యా ప్రభా. మేము మంచిగానే ఉదయకాలంలో ప్రభు ప్రార్థన చేస్తాం, సాయంత్రంలో కూడా ప్రార్థన చేస్తాం. మంచి విశ్రాంతి కలగజేసిన తర్వాత ఉదయకాలం లేవాలన్నా, అవయాలు పనిచేయాలని నీ కృప కావాలి కదా తండ్రి. ఉన్నట్టుండి పండుకున్న తర్వాత లేచే సమయంలో నరాలు ఇదిగో పని చేయకుండా, రక్తనాలు పని చేయకుండా, ఎముకలు కూడా పని చేయకపోతే మంచంకి లేవటానికి కూడా కష్టమే అయ్యా. కనీసం బాత్రూమ్ వాష్రూమ్లో పోవటానికి కూడా కష్టమే. ఇదిగో ప్రభు, కనీసము పానీయం తాగటం కూడా గొంతు పని చేయకపోతే తండ్రి ప్రభు స్తోత్రము తండ్రి, కనీసము ఆ యొక్క కప్పులో ఉన్నది పీల్చుకోవటానికి కూడా ఆ నరాలు, ఆ కన్నరాలు పని చేయకపోతే వేస్ట్ కదయ్యా, మేము రాలేము. ఇదంతా చూస్తే నీ కృప కదా తండ్రి. చిన్న విషయంలో మేము ఆలోచన చేస్తే నీ కృపనే అయ్యా. మేము బ్రతికేది, మా శరీరము చలించేది, అవయవాలు పనిచేసేది ప్రభు, ఇవన్నీ సహకరిస్తేనే ప్రభు మళ్ళీ సహకరించిన నీ ప్రేరేపణ లేకపోతే నీ సంధికరాం. మేము ప్రేరేపణ ఎక్కడెక్కడికో ప్రభు, చుట్టాల దగ్గరికి, ఫంక్షన్ల దగ్గరికి, ఇంకా ఈరోజు విరామం కదా అని పండుకోవటానికి, ఇదిగో ప్రభు టైంపాస్ దాన్ని ఏ విధంగానైనా మేము ప్రభు అయ్యా శరీరానికి ఆహ్లాదకరమైనదే చేయగలుగుతాం. కానీ ఆత్మలో మీ బలపడటానికి అనేది నీ కృప కావాలి తండ్రి, నీ ప్రేరేపణ కావాలి తండ్రి, నడిపింపు కావాలి తండ్రి. అందుకోసం మేము రాగలిగాం. నీ కృప నిరంతరముడుగాక.
ప్రార్థన వినేందుకు వందనాలు. తను మేమేమై ఉన్నామో నీ దయ వల్ల తండ్రి. అయితే ఈ భయంకరమైన ఎండవేడితో వడగాళ్ళ చేత ప్రభా చాలా ఇబ్బంది అవుతున్నాయి. పిట్టలు రాలిపోయినట్టుగా రాలిపోతున్నారు తండ్రి. వారికంటే ప్రభు రాలిపోయిన వారు, ఆ ఎండ దెబ్బకు వడ దెబ్బకు ఇదిగో బలైన వారు, వారికంటే మేము మంచివారం కానే కామయ్యా. కానీ వారికి వచ్చింది కదంటే తండ్రి ప్రభు స్తోత్రము తండ్రి. అలాగా నీ మహిమార్థంగా వారికి ప్రభు ఏం నేర్పించడానికి నీ మహిమ చూపించడానికి. కానీ ప్రభు మాకు మాత్రం తండ్రి ఆ వడదెబ్బ నుండి ఆ యొక్క ప్రభు స్తోత్రము తండ్రి, ఆ వడిగాల్పుల నుండి ప్రభు ఎఫెక్ట్ కాకుండా కాపాడలేక వందనాలు. నీ కృపానియాధుడు గాక. కారణం గత 2 వారాల నుంచి ప్రభు హైదరాబాద్లో వరంగల్ వీబీఎస్ కార్యక్రమం ప్రభు స్తోత్రము తండ్రి. హైదరాబాద్లో అయితే 3 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం ఇదిగో ఉదయకాలం నుంచి వెళ్ళి ఇదిగో మధ్యాహ్నం వరంగల్. ఇలా అయినా కూడా ఎండ ఎఫెక్ట్ కాకుండా చిన్నారులకు పెద్దలకు సంఘ బిడ్డలకు ఎవరికి కాకుండా కాపాడబడ్డామంటే కేవలం నీ కృపయ్యా. లోకమంతా ప్రభా, రాష్ట్రమంతా ప్రభా, జిల్లా అంతా ప్రభా, రాష్ట్రమంతా దేశమంతా అల్లాడిపోతుందయ్యా ఎండ వేడికి. ఆ ఎండ టెంపరేచర్ ఎక్కువైన బట్టి తండ్రి. కానీ నీ చల్లని కరముల చేత ఆవరించినందుకే ఈ కార్యక్రమంలో పాలు పొందడమే కాదు, గొప్పగా కార్యం ప్రారంభం కంటే కార్య అంతమే మేలుగా అద్భుతం చేసేలకే వందనాలు. నీ కృప నిరంతరం నిండుగాక. ఈ సమయంలో మేము అందరం వచ్చి ఉన్నాము తండ్రి, సమకూర్చబడ్డాము నీ కృపను బట్టి. అయితే మాతో మాట్లాడటానికి ప్రభా నీ జీవమైన మాటలనే మా జీవితాలకు ఎంతో ప్రభు క్షేమం కలగజేస్తుంది, మనం సరిచేస్తుంది, మనం చక్కపరిచి నీకు అనుకూలంగా మార్చబడే ఆ అనుగ్రహము తండ్రి ఈ సమయంలో మాకు పరిచయం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. నీ సేవుడు బలహీనుడు అయ్యా, స్తోత్రం జ్ఞానం లేనివాడు ప్రభు స్తోత్రం తండ్రి. అయ్యా బుద్ధి లేనివాడు, కేవలము నీ కృపని బట్టి అయ్యా, నీ కృపని బట్టి కనుక ముందుగా నీ రక్తం ద్వారా పరిశుద్ధపరిచి ప్రభు నీ జ్ఞానవాక్యం చేత, నీ బుద్ధి వాక్యం చేత మమ్మల్ని సరిచేసుకునేటువంటి మాట చేత మాతో మాట్లాడము తండ్రి. నీ రక్త ప్రోక్షణ కిందకి వచ్చి మీ పరిశుద్ధపరచబడి నీ జీవంలో పాలు పొందే విధంగా మా శరీరం ప్రాణమాత్మనికి అప్పచెబుతూ ప్రభు సమర్పణ చేసుకునే వారితో నువ్వు గొప్పగా నీ పరిశుద్ధాత్మ చేత దర్శిస్తామని నమ్ముచున్నాం. ప్రతి విధమైనటువంటి మమ్మల్ని బలహీనం చేసేది ఇదిగో ప్రభు మందగించే విధంగా, మమ్మల్ని తగ్గిపోయే విధంగా, మమ్మల్ని అవిశ్వాసంగా లోబడలేని తనము అంత ఏసునంలో దుష్టత్వం యావత్ ఏసునంలో దురపచబడుగాక. నీ వాక్యము మమ్మల్ని గొప్పగా దర్శించి ప్రభా నీ బిడ్డలుగా, నీ ప్రియులుగా, నీ ఇంటి వారుగా చేయటకే మాట్లాడుతున్నామని నమ్ముచ్చు. నా ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచి కూర్చుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రియ దేని బిడ్డలారా, మొదటి పేతురు 4వ అధ్యాయం 17వ వచనం మళ్ళొకసారి చదువుదామా? తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమవు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యము చదివినప్పుడు మనకు కొంచెం అవగాహన కలుగుతుందని నమ్ముచున్నాను. వరంగల్ బిడ్డలారా, పెద్దలారా, చిన్నలారా, యవన బిడ్డలారా, మన ఈ వారమంతా వీబీఎస్ కార్యక్రమంలో పాలు పొందాం. హైదరాబాద్ బిడ్డలు అయితే అంతకు ముందే మరి వారములో ప్రభు సమ్ముఖంలో గడిపారు. వీబీఎస్ కార్యక్రమంలో మరి దేవుని మహిమపరచారు. అయితే మంచిగా దేవుల్లో మనం గడుపుతున్నాం, దీని కార్యక్రమంలో మనం పాలు పొందుతున్నాం. దీన్ని బట్టి మనకు కొంచెం కొంతవరకు అతిశయం ఉంటుంది, కొంతవరకు మనకు సంతృప్తి, నెమ్మది ఉంటుంది. దేవుని కార్యక్రమంలో పాలు పొందాను కదా, మంచిదే. ఉదయకాలం ప్రార్థన వస్తున్నాను, అది కూడా మంచిది, గొప్ప విషయమే. అయితే ఆదివారం మాత్రము ఇవన్నీ చేస్తున్న మంచిది బిడ్డ. అందుకోసమే నువ్వు నా జ్ఞాపకార్థంగా, నా బిడ్డగా, నా సాక్షిగా ఉన్నావు, కాబట్టి నా బిడ్డలుగా నేను మిమ్మల్ని సమకూర్చినప్పుడు
మేము మంచిగానే ఉన్నామని మీరు భ్రమపడకూడదు. ఇంటివారు అయినా మీరు సరి చేసుకునే విధంగా, దేవుని కార్యక్రమంలో పాలు పొందిన మీరు పరిశుద్ధపరచబడే విధంగా మీ హృదయాలను, మీ జీవితంలో ఒక్కసారి యోచించుకొని, ఒక్కసారి పరిశీలించుకోమని ఈ వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకంటే తన ఇంటివారు దైవిక సంబంధి నుంచేలే, దేవుని బిడ్డల నుంచేలే తీర్పు బయలుదేరుతుంది. మనం అనుకుంటాము లోకానికి తీర్పు ఉంది, మనకు తీర్పులే, తీర్పులో నుండి బయటకు వచ్చేసినాం. అవును, లోకానికి తీర్పు ఉంది. ఏం తీర్పు ఉంది లోకానికి? యేసు ప్రభువు ఈ లోకంలో మానవుడిగా అవతరించి సకల మానవాళికి విమోచనగా, క్రయధనముగా మనందరి నిమిత్తం రక్షించుటకు ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచి, ఆయన ద్వారానే మనకు మోక్షం, ఆయన ద్వారానే జీవం, ఆయన ద్వారానే పరలోకానికి నిచ్చెన, మెట్లు, తండ్రి ఇంటికి చేరుటకు. ఆయన నమ్ముకుంటే తీర్పు రాదు. ఆయన నమ్ముకోలేని వారందరూ మరి పుట్టుకొత్తనే పాప శాపంలో పుట్టారు కనుక నెగటివ్ ఫోర్స్లోనే ఏ మతము, ఏ కులం ఉన్నా, ఏ దేవతలు కానీ, ఏ మతము కానీ వాళ్ళు విడిపించారు. సాధన అప్పటి మందము నివురు కప్పి నిప్పుల్లాగా సాధన చేసినప్పుడు అట్లా భక్తి సాధన, భక్తి దీక్ష ఉంటుందే, ఆ దీక్ష ప్రకారం అప్పుడు కొంతవరకు అట్లా ఉంటుంది. తర్వాత దీక్ష అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ నెగిటివ్ పెరిగిపోతుంది, ఆ వ్యతిరేకము, ఆ చెడు ప్రబలుతుంది అన్నమాట. కఠినంగా తయారైపోతారు, మందంగా తయారైపోతారు, ద్వేషంగా మారిపోయి విధ్వంస కార్యాల్లో ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, అయితే మనం భక్తి సంబంధం, భక్తి సాధన కలిగిన భక్తులం మనం. మన సాధన మనం రక్షించిందండి. క్రీస్తు రక్తం ద్వారా రక్షణ పొందినాము. అప్పుడు నీతిమంతులుగా మనం చేర్చబడి నేను ఇంటివారుగా చేరబడ్డాం. అయితే సొంత రక్షకుడిగా యేసయ్య నా కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకు ప్రాణం పెట్టాడు? నా నెగిటివ్ అంటే ఏంటిది? పాపశాపం అంటే ఏంటిది? దేవుని జీవమైన మాట, సత్యమైన మాట, నీతిగల మాట వినకపోవడమే పాపం. ఆ పాపం ఫలితమే శాపం. శాపానికి వచ్చి ఉత్పత్తి సాతాను ద్వారా వచ్చింది శాపము. పాపం వల్ల శాపం వల్ల మరణము, నిత్య నాశనము, నరకం, కూపం. కాబట్టి యేసయ్యను నమ్ముకున్నాం. మరి యేసయ్యను నమ్ముకున్న తర్వాత మళ్ళీ ఏంటి? ఇది ఆదివారం వస్తున్నాం కదా, దేవుని కార్యక్రమాలు ఎంత గొప్పగా వట్టసంగా హైదరాబాద్లో జరిగింది. వరంగల్ స్ఫూర్తి పొందుకుని ఆడ జరిగింది. మళ్ళీ ఇక్కడ కంటే అక్కడ వరంగల్ కూడా గొప్పగా ఘనంగా జరిగింది. ఇంకేంది? మా ధనము, మా సమయము, మా శరీరము కూడా అర్పించుకొని ఈ కార్యక్రమం అంతటికి ఎంత గొప్పగా అనుకూలం ఉన్నా, మా జాబులున్నా, మా పనులున్నా, మా కుటుంబ బరువు బాధ్యతలు ఎన్ని ఉన్నా పక్కన పెట్టి 4 రోజులు 5 రోజులు గడిపాము కదా. ఇంతకంటే మనం నీతిమంతులు ఏడున్నాం? ఇంతకంటే మంచోళ్ళు ఎక్కడ ఉంటాం? ఇంతకంటే యథార్థ పనులు ఎక్కడ ఉంటారు? ఇంతకంటే అనుకూలత, మరి భక్తి ఎలా ఉంటుంది? ఇంతకంటే భక్తి ఎక్కడ ఉంటుంది అని మనకు ఎక్కడో ఒక్కడ ఈ ఆలోచన తడుతుంది. నిజమే, సహజమే. మీకే కాదు, నాకు కూడా తెలుస్తుంది. అట్లా ఇంకే దేవులోనే ఉన్నాం కదా, మంచోనే సర్టిఫై చేసుకుంటాం అనమాట. మిగతా వాళ్ళకి అలా కాదు. పైపెచ్చి ఇంకా ఆ శుంకరును పరిసేయుడు దేవాలయానికి పోయి ఏమంటాడు పరిసేయుడు? ఆ శుంకరి వాడు మొక్కుపిండి పశువులు చేస్తాడు అందరినీ, దయాదాక్షలు లేకుండా, కఠినాత్ముడు, ఉన్నది చూడడు, లేని చూడాడు. మొత్తానికైతే తన పని ఏమి? ట్యాక్స్ కలెక్టర్ కనుక ట్యాక్స్ వసూలు చేస్తాడు. సుంకపు పన్ను వసూలు చేయడానికి ఎంత అయినా దిగజారిపోతాడు. వాళ్ళలాగా నేను లేను. మంచి వారానికి 2 సార్లు ఉపవాస ప్రార్థన, దశమ భాగము, ఇంకేంటిది భక్తిగా మంచిగా ఆదివారం వస్తాను, ఆలయానికి వస్తాను. ఆ దొంగలుగా, చోరులుగా, వ్యభిచారులుగా, అన్యాయస్తులుగా, దుర్మార్గులుగా, లోకరీతిగా లేనందులకే వందనాలు అంటున్నారు. కానీ అతని స్వభావం సరి చేసుకుంటలేదు. ఎందుకు సరి చేసుకోవాలి? అతను సరిగానే ఉన్నాడు కదా. కానీ ప్రియదింపులరా, పాపానికి ఉన్న ఆ శక్తి, ఆ అధికారాన్ని విడుదల పొందుకున్నాము. కానీ శరీరం ఉన్నన్ని రోజులు దెర్ ఇస్ ఎ ఛాన్స్
శరీర ఆలోచనతో నేను సతమతం చేస్తుంది. ఆ ఆలోచనలు మెల్లమెల్లగా పట్టు ఉండి మాటలు వస్తాయి. ఆ చెడు ఆలోచన, సంసోక్తి మాటలు కావచ్చు, అవిశ్వాసమైన మాటలు కావచ్చు, దుష్ట మాటలు, చెడు తలంపుల యొక్క మాటలు మన నుంచి వస్తాయి. కొన్నిసార్లు అయితే యాంత్రికంగా మనం తెలియకుండానే వస్తుంది మాట. అరే ఇట్లా మాట్లాడుతున్నదని తర్వాత నాలుగే ఖర్చుకుంటాం కదా. అలా స్లోలీగా వస్తుంది అనమాట, ఫ్లోగా. చాలామంది మంత్రులు మనం చూస్తాం, ఆ సందర్భం బట్టి ఆ ఉద్దేశం లేకుండా ఫ్లోగా వచ్చిందే భలే ఉన్నారు. మీ విలేకరులు మంచి భలే దాన్ని అల్లుకొని మీద మాట చేసుకొని మీ పబ్లిసిటీ కోసము దాన్ని ఫలిస్తారా అని చెప్పి లూజ్ టంగు ఉన్నవాళ్ళే కాదు, ఒక సజ్జనులుగా ఒక మాదిరిగా ఉన్నటువంటి మంత్రులు కూడా చాలా వాళ్ళు సంజయ్ చేస్తారు అన్నమాట. క్షమించండి, నేను ఇట్లానే పోయి ఇట్లానే చేసాను, అలా ఫ్లోగా అయిపోయింది అని. మరి అట్లా అది సహజం, అది సహజం, ఫ్లో అవుతుంది అనమాట. నోరు అదుపులు ఎంత అదుపు చేసినా ఎక్కడో కాడ ఆ ఎమోషన్గా, ఆ పరిస్థితిని బట్టి ఆ ఎమోషన్తో, అది మంచి సమాధానం కలిగిన ఎమోషన్ కావచ్చు, బాధ కలిగిన ఎమోషన్ కావచ్చు, మొత్తానికైతే అది ఒకరు నెగిటివ్గా అది ప్రబలే విధంగా, దొరలే విధంగా అవుతుంది నెగిటివ్ మాట. అది దోషమే కదా. అంతటితో ఆగకుండా క్రియ కూడా జరుగుతుంది, క్రియ కూడా జరుగుతుంది. మళ్ళీ దుష్టుడు ఏం తెలుసా, దేవుని వాక్యం తెల్లలేస్తే, పొద్దుగలేస్తే, పగలేస్తే ఎప్పుడు వాక్యం చదువు పాస్టర్ అంటాడు, విశ్వాసులు అంటారు, భక్తులు అంటారు, కొంచెం దేవుళ్ళు ఎదిగే వాళ్ళు, అభిషేకము ఉన్నవాళ్ళు. కానీ వాక్యం కానీ మనం బెండ్ అవుతాం. ఏదో కొన్ని గుర్తుంటాయి, కొన్ని అలా నామమాత్రము అలా హ్యాబిట్ చేసుకుంటాం, అలవాటు చేసుకుంటాం. ప్రతి ఉదయమో సాయంత్రం పడుకోగా కొంతమంది అది కూడా హ్యాబిట్ ఉండదు. అమావాస్య పుణ్యానికి ప్లస్ ఆదివారం అయితే అట్లా అప్పుడు దేవుడు చూస్తున్నాడు. మన కదలికలు ప్రతిదీ చూసి ఆశ్రయించడానికి ఇష్టపడతాడు దేవుడు. ఎందుకంటే దేవుని ఇంట్లో నుండే తీర్పు స్టార్ట్ అయితే మరి సువార్తకు అడ్డుపడి అవిధేయులైన వారి గతి ఏమవును? దేవుని ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతుంది తీర్పు. హల్లెలూయా. లోకము నుండి, తీర్పు నుండి మనం జీవంలోనికి వచ్చాం, క్రీస్తు అధికారంలోనికి వచ్చాం. కానీ అధికారంలో ఉన్నాం. నీ శరీర ప్రకారంగా నడుస్తున్నావా, ఆత్మీయంగా నడుస్తున్నావా? నీ ఆలోచనతో మాటలు, దేవుని ఆలోచనతో మాటల రూపకంగా మహిమపరిచే విధంగా ఉన్నావా? ఆ ఆలోచన ప్రకారం మాటలతో పాటు క్రియలు కూడా కలిగి ఉన్నావా? వాటితో పాటు శరీర ఆలోచన, శరీర మాటలు, క్రియలు ప్రబలుతున్నాయా? ఇవి చూడటానికి, సరి చేసటానికి, సరి చూసుకోవటానికి ఆదివారం వస్తున్నాం. ఎందుకంటే మీకున్నటువంటి ఫలితము తక్కువ అవుతుంది అన్నమాట. దేవుడు నేను హెచ్చించటానికి ఉన్నతమైన పరలోకల పరదేశంలో ఉన్నతమైన స్థానం ఇవ్వటానికి ఇష్టపడితే నీ డిమోషన్ అవుతుంది ప్రవర్తన ద్వారా. కనుక డిమోషన్ కలిగించాలంటే నేను కిందకి తీసేటువంటి ఆ ప్రవర్తన సరి చేసుకుంటే నువ్వు ప్రమోషన్గా ఎదుగుతున్న ఆత్మీయంగా ఇంకా బలపరచబడి ఉన్నత స్థలములో, ఉన్నత స్థితిలో, ఉన్నతగా నిలబడటకు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఉన్నతగా నిలబడటకు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే చెడు కార్యము ఎరేజర్తో మొలిపించి మంచి కార్యాలు నీ ద్వారా ఈ వారంలో కానీ జరిగిన చూడు, అంతకుముందు ఈ వారంలో జరిగిన చూడు, అవిటి ద్వారా నేను బలపరుస్తాడు. అవి అట్లే ఉంచి ఇంకా ఈ ముందు ఉన్న వారంలో అధికంగా అడిషనల్గా కలుపుతాడు. అట్లా క్రమే ఆత్మీయ అంతస్తుగా ఎదుగుతూ ఉంటా. లేకపోతే చెడు అడ్డగించి నువ్వు డిమోషన్ అవుతావు. ప్రమోషన్ ఎదిగే బదులుగా అవన్నీ మైనస్ కదా, ఆ మైనస్ని నీకు దిగజారుతాయి. ఇప్పుడు మీరు ఈరోజు మన ఇండియాలో, ఆల్ ఇండియాలో నీట్ పరీక్ష రాస్తున్నారు. 9 to 11 నీట్ పరీక్ష. ఒక్క నిమిషం ఆలస్యం అయితే నో ఎంట్రీ, 1 hour ముందే పోవాలి. తెలిస్తేనే నువ్వు అటెంప్ట్ చేయాలి. అడ్డుగుడి దెబ్బ అక్కడ చాయిస్, మల్టిపుల్ చాయిస్ ఇచ్చింది కదా, ఆల్టర్నేట్స్ ఇచ్చినారని చెప్పి ఏదో గాల్లో ఒక దీపం, అంటే గాల్లో బాణం వేసినట్టుగా వేస్తే ఏమవుతుంది? అది రైట్ అయితే పర్వాలేదు, రాంగ్ అయితే
ఇది నువ్వు రాసిన దాంట్లో 1-2 మార్కులు వచ్చినా అది మైనస్ పోతుంది. అవునా కాదా? అది ఎంసెట్లో ఉంది, నీట్లో కూడా ఉంది. అవునా కదా పిల్లలు? లేదా? ఇప్పుడు నువ్వు జేమెన్స్లో బిట్స్లో చాలా కాంపిటీషన్ ఎగ్జామ్ ఉంది కదా, దాదాపు ఇదే పాలసీ అన్నమాట. నువ్వు తెలుస్తూనే అటెంప్ట్ చేస్తే నీకు మార్కులు అవుతాయి. నువ్వు అటెంప్ట్ చేయకుండా వదిలిపెడితే పర్వాలేదు, కానీ నువ్వు ఏదో ఇది కదా తాకపోతుందా అని నువ్వు వేసినావు అనుకో, ఆ తప్పైతే ఈ మార్కులు వచ్చి చూడు, దానిలో మార్కులు కట్ అయిపోతుంది. అవునా? సేమ్ పాలసీ, సేమ్ వే ఆధ్యాత్మికంగా దీన్ని బట్టి దానికి వచ్చింది. ఆ డిజైన్ చేసారు, ఆ కార్యక్రమం చేసిరని నమ్ముచున్నారు. ఆధ్యాత్మికం కూడా ఆత్మీయ కార్యాలు చేస్తున్నా చూడు, ఈ శరీరకాలు చొరబడి ఈ నీకున్నటువంటి ఆ ఆశీర్వాదం ఉన్నది చూడు, ఆ 2-3 మంచి అది మైనస్ చేస్తూ ఉంది అనమాట. అది ఎరాడికేట్ చేస్తుంది, మళ్ళీ మొదటికి రావటానికి. అందుకోసం నేను మొదటికి రావటానికి చేసే తత్వం ఉంది కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, తీర్పులోనికి మీరు రాకుండా మిమ్మల్ని మీరు సరిచేసుకోండి. ఎందుకంటే మీరు పచ్చగా ఉన్నవారు, జీవంగా ఉన్నవారు, ప్రాణంగా ఉన్నవారు. ప్రాణానికే జీవంగానే పచ్చగా, అంటే పచ్చ అంటే ఏంటిది? చెట్టుకు ప్రాణం, పచ్చి అంటే ప్రాణం ఉన్నట్టే కదా. ఆ ప్రాణానికే ఈ తీర్పు ఉన్నదే, ఈ జీవానికి తీర్పు ఉంది, ఈ పచ్చి కర్రకి ప్రాణుకే తీర్పు ఉంటే ఎండిపోయిన కర్రకు, జీవం లేని కర్రకు ఎంత తీర్పు ఉంటుందండి అంటున్నాడు. అర్థమైందా? లూకా సువార్త 23వ అధ్యాయము 31వ వచనం. వారు పచ్చి మ్రానుకే ఇలాగు తీర్పు చేసిన ఎడలా ఎండిన దానికి ఏమి చేదురో అని చెప్పాను. ఇప్పుడు పచ్చికర్రనే మనం పొయ్యిలో పెడతాం, ఫస్ట్ సతాయిస్తుంది, ముట్టించేటప్పుడు కానీ పొగ అది పచ్చడి పెడితే అంటుకోసరిగా. కానీ బాగా అగ్నిలో అది పచ్చికర్ర వేయండి, అది కూడా సఫా అయిపోతుంది. పొగ జూరినా కానీ అది. ఎండిన కర్ర అయితే తొందరగా ఇట్లా పెట్టంగా అంటుకుంటుంది కదా. కిరోసిన్ పోసి, లేకపోతే ఇంకా ఏమైనా పెట్రోల్ పోసి, లేకపోతే దూది లాంటిది మెత్తది తీసుకొచ్చి మెల్లగా దానికి మంట కాజేసి, మంట వచ్చేటట్టు చేసి, జ్వాలలు వచ్చేటట్టు చేసి, ఎండిన కర్ర అయితే తొందరగా ఎండుకుంటుంది కదా. పచ్చిమ్రానుకే ఉన్నప్పుడు మరి ఎండిన దానికి గతి ఏంటంటే, భక్తి పరులకే ఇలా తీర్పు ఉంటే భక్తిలోకి ఇంకెంత తీర్పు ఉంటుంది అంటున్నాడు దేవుడు. కాబట్టి ప్రియజనులారా, యేసు ప్రభు ఈ లోకానికి ఈ ఎండిన నేలలో, పాపపు ఎండలో లేత మొక్కై మ్రానై పెరిగాడు. ఎందుకు? స్వరూపముని సొగసైన లేకుండా మన కోసం ప్రాణం తెలుసా? నువ్వు ఎండిపోకుండా నీ జీవము, నీ పచ్చితనము, నీ జీవము ఆత్మీయంగా ఉన్న ఆ వెలుగు ఆరిపోకుండా, ఆ జీవం పోకుండా, ఆ పచ్చితనం అంటే ఆ చలించే ఆ సహవాసం, దేవునితో అనుబంధం నీకు దూరం కాకుండా సరిచేయుటకే వేదిక ఆదివారం. తీర్పులోనికి రాకుండా తండ్రి నన్ను క్షమించి అని, నీ రక్తం ద్వారానే మళ్ళీ నేను దేవుని కుటుంబంలో మళ్ళీ తీర్పు ఉంది కదా, ఆ తీర్పు నేను కాపాడబడతాను. విశ్వాసులకు తీర్పు ఉంది, అది అన్యులకు కలిగిన తీర్పు కాదు. విశ్వాసులకు తీర్పు ఏంటో తెలుసా? మన క్రియల వల్ల మనకు ప్రతిఫలము అనుగ్రహిస్తుంది. కాబట్టి చెడు క్రియలు తొలగిపోయి మంచి క్రియలతోనే మనము ఇంకా పచ్చిగా, ఇంకా జీవంగా, ఇంకా వెలుగుమయంగా, ఇంకా మరి ప్రబలుటకు దేవుడు ఆశ్రయించుటకు నడిపిస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువు సమాజంలో, యూదుల సమాజంలో ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఇలా అన్నాడు, తండ్రి నేను ఏకమై ఉన్నాను, కాబట్టి నేను చెబుతున్న మాటలన్నీ నా తండ్రి నుండి పొందుకునేవి చెప్తున్నాను.
కాబట్టి ఇందు మూలంగా తండ్రి నేను ఏకమై ఉన్నాము, నేను దైవ కుమారుడిగా ఉన్నాను. ఇదిగో ఆయన నాకేది కనపరుస్తాడో, ఏది నాకు ఆయన నుండి నేను పొంది ఉన్నానో మీకు ఆ క్రియలు కనపరుస్తున్నాను, తెలియజేస్తున్నాను, నీకు చూపిస్తున్నాను అన్నప్పుడు మనసుకు రాళ్ళు చేసి నేను ఏం తప్పు మాట్లాడాను, రాళ్ళు పట్టుకున్నాను? నా తండ్రి నుండి పొందుకున్న మంచి క్రియలు మీకు చేపించినందుక మరి తెలియజేసినందుక అంటే మంచి క్రియల కోసం కాదు, కానీ నువ్వు తండ్రితో సమానత్వంగా, నువ్వు దైవ కుమారుడుగా తండ్రి నేను ఏకమై ఉన్నా లాగున్న మాట్లాడుతాను చూడు, దానికి దైవదూషణగా రాళ్ళతో నేను సంపటాన్ని చూస్తున్నావు అని. అప్పుడు అంటాడు, అవును మీకు ధర్మశాస్త్రం తెలుసా? ఎవరి దగ్గర దేవుని వాక్యం వస్తుందో, చెంతకు పోతుందో ఆ వాక్యాన్ని బట్టి వారు దైవములని ధర్మశాస్త్రము చెప్పే ధర్మశాస్త్రం రాయబడినది మీకు తెలియదా? మీరు యోచించలేదా? దైవ వాక్యం ఎవరి దగ్గరికి వస్తుందో దేవుని వాక్యం వాళ్ళు దైవములు అంటున్నారు. మనమందరము దేవుని ఇంటి వారం అన్నప్పుడు దేవుని మాట విన్నవారందరూ దైవ కుమారులు, దైవములు. మనం అంటే దైవములు అంటే మనం ఏదో సృష్టికర్తలాగా మనము పంచభూతాలు సృష్టించినట్టుగా భూమి ఆకాశం సృష్టించిన కాదు. ఒక చీమను మనం బతికించలేము, చచ్చిపోయిన చీమను మనం కాదు. అంటే అంత ఆశీర్వాదము దేవుడు అనుగ్రహిస్తాడు అన్నమాట. దైవంగా అంటే ఆయనతో అనుబంధం కలిగే విధంగా, తన కుమారులుగా దైవత్వం కలిగే విధంగా, అలాగే దైవత్వం కలిగినటువంటి బిడ్డలుగా దేవుని వాక్యం మన యొద్దకు దేవుడు అనుగ్రహిస్తున్నప్పుడు మన దైవములే. కానీ దైవముల మధ్యలో తీర్పు ఉందంటున్నాడు. తెలుసు అదే మనం చదువుకున్నాం, కానీ వేరే విధానంలో మనము వ్యాఖ్యానంగా మన వాక్యము నేర్చుకున్నాం. కీర్తన 82వ కీర్తన 1వ వచనం. 82వ కీర్తన 1వ వచనము చదువుదాం. దేవుని సమాజములో దేవుడు నివసించి ఉన్నాడు, దైవముల మధ్యను. ఆ దైవముల మధ్య అంటే దేవుని బిడ్డలు, దేవుని మాట విన్న వారందరూ దైవములు అనమాట. వారి మధ్యలో నిలిచి ఏం చేస్తున్నారు? తీర్పు. మన పేరుసారి ఏం నేర్చుకున్నాం? ఆ దైవంలోని దేవతలు దేవుడు తీర్పు చెప్పాడు ఐగుప్తు దేశంలో అని చెప్పి. ఇప్పుడు ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. అసలు ఇదే సరైన రీతిగా చక్కగా ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏం తెలుసా? దేవుడు సమాజంలో దేవుడు ఉన్నాడు, వారి మధ్యలో నిలిచి ఉన్నాడు. ఎందుకు నిలిచి ఉన్నావయ్యా అంటే ఆశీర్వదించడానికి, ఆశీర్వాదం రావాలంటే ఫస్ట్ నీ స్వభావము చేంజ్ చేసుకోవటానికి కదా నేను ప్రాణం పెట్టాను. కానీ మీరు బద్ధకం అడగటానికి, కడుక్కోవటానికి, పరిశుద్ధపరచబడి ఆ చెడు తొలగిపోవటానికి మీరు అట్లనే ఉంటే దైవముల మధ్యలో నేను తీర్పు చెప్పుచున్నాను. తీర్పు దైవముల మధ్యలో తీర్పు చెప్తాడనమాట. ఎందుకంటే మళ్ళీ దుష్టత్వము దేవుని ఇంట్లో చొరబడకుండా. హల్లెలూయా. మళ్ళీ ఇస్కరియోతా లాంటి వాళ్ళు ఎవరు దాతాను, అభిరాము, కోరాహు లాంటి వాళ్ళు కలవకుండానట్లుగా సరిచేయబడటానికి. హల్లెలూయా. యోసేపు అన్నదమ్ముల్లాగా మళ్ళీ ఒక మంచి నీతిమంతుని తీసుకొచ్చి ద్వేషించే అన్నదమ్ములుగా ఉండకుండా వాళ్ళను అతన్ని చాలా హింసించి మానసికంగా మెంటల్గా టార్చర్ చేసి పరాయి వాళ్లకు తన సొంత తమ్ముడైన సైతం హత్య చేయటం వెనుకాడకుండా ఇంకొకరు కూడా అమ్ముకున్నారు కదా. చూడు ఎంత కఠినంగా ఉంటే అలాగా, ఎంతగా అతన్ని ద్వేషిస్తే అలాగ మనసు వచ్చేస్తుంది, ఎంతగా పగబడితే వచ్చేస్తుంది. సొంత తోబుట్టు, ఒక తండ్రికి పుట్టిన వ్యక్తి, వాళ్ళ కార్యాలు చెడ్డమంటే వాళ్ళ కోపం వచ్చింది. ఈ లోకము చెడ్డగట్టిన కోపం వస్తుందండి. నిన్న దినాన పేపర్లో ఏముంది తెలుసా? పాస్టర్ చెప్పింది విన్నప్పుడు, అది పేపర్లో వచ్చింది. బస్టాండ్లో మరి బస్టాండ్లో ఉన్నవారందరూ రద్దీగా ఉంటారు కదా, అది నీట్ చేయాలి అని అన్నప్పుడు ఇట్లాగా ఉడుస్తారు. ఇట్లాగా దాన్ని శుభ్రపరిచినప్పుడు వెంటనే ఎంతోమంది అస్తరిపోతారు కదా. అప్పుడే అల్పందిని
బయట వేస్తారు, అంటే అక్కడనే దారిలో వేస్తారు. సెన్స్ ఉంటుంది కొంతమంది, అది జారి పడతారు. పిల్లలు, పెద్దలు, ముసలి వాళ్ళు, ముడిగోళ్ళు వస్తే జారి పడతారు అనేది వృద్ధులకు అన్న మర్యాద ఇచ్చుడు, చిన్నపిల్లలను యోచించుడు ఉండదన్నమాట. అట్లనే తింటారు, అట్లా పడేస్తారు. ఒక వ్యక్తి, నువ్వు ఎందుకు ఇప్పుడే కూర్చున్నాం కదయ్యా, కొంచెం మీరు కూడా ఇట్లా చేస్తారు, కొంచెం చదువుకున్న వాళ్ళు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అధికారి అడిగితే అది తీసి అట్లా పెట్టచ్చు కదా డస్ట్బిన్. ఎంతగానమని మీరు కూడా సహకరిస్తేనే కదా బస్ స్టాండ్ శుభ్రత ఉంటుంది అని చెప్పిండు. నన్ను ఇన్సల్ట్ చేస్తామని దొరకబట్టి కొట్టడమే కాకుండా తనకున్న పెన్నో, తనతో ఉన్నటువంటి వస్తువుతోని చితక బాధాడు, చేతులు మొత్తం పొడిచాడు. అదేమంటే నన్ను ఈగో హర్ట్ చేశాడు, నన్ను ఇంత మాట అంటావా, నీకన్నా చేస్తుకుంటా. అలాంటి రోజులు ఈ రోజులు మంచి చెప్పినా విచ్చలవిడితనం ఉంది ఈ లోకం. ఇలాంటి తత్వము సంఘములు రావద్దు. కొన్నిసార్లు అయితే బస్సులో ఎక్కినప్పుడు బాటిల్స్ ఇస్తారు కదా, సూపర్ లగ్జరీ హైదరాబాద్, అది ఎక్కడ పడితే అక్కడ వేస్తారనమాట బస్సులో మొత్తం. అప్పుడు నా మనస్సాక్షి కదా, వాళ్ళు ఇచ్చినట్టు నువ్వు వెళ్ళి ఇస్తావు, మేళ పెట్టుకొని డస్ట్బిన్లో పడేస్తాం. ఎందుకంటే దాన్ని బట్టి కూడా పడిన వాళ్ళు ఉన్నారు. ఆ కింద మొత్తం అడుగున నడిచేవాళ్ళు బస్సులో, అది దాని మీద నీళ్ళు కొన్ని ఉంటే పడిపోతే తీయనిగా దాన్ని అడిగేసి నీళ్ళు గారిపోయే విధానం ఉంటుంది. లేకపోతే అడిగేసి జారి పడ్డ వాళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు పెద్దలు. సెన్స్ ఉండదు. సగం దావుతారు బాటిల్స్, మూత సరిగా పెట్టి పైన పెడతారు. పైన పెడితే మన లగేజ్ పెడితే కదా అది తాడి, అలా నాకు బ్యాగ్ కూడా వస్తుంది తడిచింది. మన ఇండియా అలాగా, మన మాన్యత ప్రధానమంత్రి ఎంతమంది పాటించారు స్వచ్ఛ భారత్? స్వచ్ఛ భారత్ అన్నాడా? ఇండిసిప్లిన్ బిడ్డలు అంటే మచ్చుకు ఉదాహరణ చెప్పాను. భౌతికమైన సమాజంలో జరుగుతున్న మంచిది వింటలేరండి. ఇష్టానుసారంగానే హీగో ఆడ్ చేస్తే ఉన్మాదంగా తయారైపోతున్నారు, భయంకరంగా తయారైపోతున్నారు. కానీ దేవుడు నీ అహమును చంపుకునే విధంగా, నీ అహం ద్వారా చెప్తూ విని స్వభావంగా నువ్వు వచ్చి ఉన్నావు. ఈ వారంలో మంచి కార్యాలతో పాటు ఇది కూడా వచ్చి ఉన్నావు. అది తీసేసుకో బిడ్డ, నాకు దూరం చేసేది. మీరు దైవత్వం కలిగి ఉన్నప్పటికీ, నా మాట మీకు ఉన్నప్పుడు మీరు దైవంలో అయిపోతున్నారు. కానీ మీ మధ్యలో నీ ఉండి మీకు తీర్పు చెప్పుటకు, ఎందుకు తెలుసా, మీలో పరిపూర్ణమైన దైవత్వంలోనే, ఆ జీవంలో, ఆ శక్తితో, ఆ అనుగ్రహంతో ఉండాలంటే నా రక్తం ఆశ్రయించిన బలియాగం ఆశ్రయించాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎటుకుడుక చర్చికి పోయినాం కదని చెప్పి ఎట్లా పడితే అట్లా ప్రవర్తించే దేవుడు ఓర్చుకోడు. కొంతమంది ప్రార్థనకు వస్తారు కదా, నేను కార్యాల్లో నువ్వు చిన్న పెద్ద అన్నట్టుగా చిన్నలు పెద్దలు అందరూ చూపిస్తారనమాట. వాళ్ళ కదలికల ద్వారా, వాళ్ళ మాట రాకపోవచ్చు కానీ వాళ్ళ చూపులు, వాళ్ళ కదలికలు, ఈవెన్ పాస్ట్ కూడా చూపిస్తారు. ఇప్పుడు విశ్వాసంలో చూపెట్టారా? మనసు కలిగేదాన్ని, నువ్వేది నేను కూడా అని ఇట్లా అహము లోపల గర్వము, ఆ అహము, ఆ ఈగో చంపుకోకుండా చూపిస్తారన్నమాట. మర్యాద లేకుండా వాళ్ళు మంచి పనులు చేస్తారు, దైవ కార్యాలు. కానీ మళ్ళీ చూస్తున్నట్టుగా నన్నే తెప్పించుకో, ఇవన్నీ చూస్తున్నారు. ఈ విబిఎస్ కార్యక్రమం కొంతమంది చూసినారు. అట్లా మంచి సమయం ఇచ్చారు, ధనం ఇచ్చారు, దేహం కూడా ఖర్చు పెట్టుకో. కానీ ఈగో చూసినప్పుడు పాస్టర్ లేనోడు వచ్చా, మేము ఇస్తేనే ఇది జరుగుతుంది, మేము పిల్లలు తీసుకొస్తేనే జరుగుతుంది. నువ్వు కుర్చీకి అతుకు ఫెమ్కా పెట్టుకుని కూర్చొని లేచిన అంతేనా? ఇట్లా ఆ పాస్టర్ స్థాయికి గౌరవం లేకుండా, ఆ అభిషేకాన్ని గౌరవించకుండా, ఆ దేవుడు చెప్పిన నడిపింపును సార్ అదే కదా, దేవుడు అధికారానికి లోబడాలి. పైకి కొంతమంది పిలుస్తారు,
పక్కలు పిలిచారు ప్రేమతో ఆహారం కోసం. కొంతమంది పిలుస్తారు, మరి వాళ్ళు పిలిచినప్పుడు మనం చిన్నతనం అయిపోతాం కదా. వాళ్ళు పక్కడు తొడగొస్తే మనం మెడగోసుకుంటాం కదా. పులిని చూసి కొంతమంది నక్క వాదలు పెట్టుకుంటారు. పిలవలే రూల్ అండి. ప్రేమతో ఏదో వాళ్ళు పాస్టర్ రాక వచ్చునని పిలుస్తారు. నువ్వు కూడా పిలవాలని ఏం రూల్ ఉంది? ఆ ప్రేమ లేకపోతే, ఆ శ్రద్ధ లేకపోతే, ఆ అపేక్ష లేకపోతే ఇలా ఎందుకు అలాగ అవుతారంటే, వాళ్ళ పిల్లల్లో నేను మందలించినప్పుడు కావచ్చు, లేకపోతే వాళ్ళ భర్తల్లో నేను మందలించినప్పుడు కావచ్చు, వాళ్ళనే మందలించినప్పుడు ఆత్మ ఎప్పుడు కానీ విమర్శ చేస్తే ఒప్పుకోరు. ఈవెన్ పాస్టర్ను కూడా పక్కన పెడతారు. కొంచెము సావాసాలు మంచి స్థిరపడ్డ తర్వాత కొంచెం పర్వాలేదని. అదేందో మరి నేను ఎప్పటికీ నేను విమర్శించే దేనికి? సరి చేసుకోవటానికి కదా. మరి కార్యం బయటపడితేనే కదా. కార్యాలు మనం అందరం పండుగలాగా ఇట్లా జరుపుకున్నప్పుడు చిదరబోతులు జరుగుతాయి మన ద్వారా. సరిచేసే విధంగా ఒప్పుకోరు. కొందరేమో పాస్టర్ మీరే తండ్రి, అసలు మీరే క్షేమం అని కొందరు అప్పచెప్తే, కొందరు అప్పచెప్పినట్టుగానే ఉండి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళను కానీ వాళ్ళ భర్తలు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కదా ముడుచుకుంటారు. అదేదో నేనేదో అరే ఖరాబు కావద్దని మంచిగా చెప్పినా కూడా అది నాకు చూపిస్తారు. ఈవెన్ పాస్టర్ అయినా నా ద్వారా రక్షణ పొంది, నా ద్వారా బాప్తిజం తీసుకొని, నా ద్వారానే దేవుడు నడిపించి మరి వాళ్ళందరినీ బలపరిచి ఒక క్రమముగా నడిపించే అతన్నే అన్నప్పుడు తోడి విశ్వాసం ఉండేదండి. ఈగో ప్రాబ్లం. అయ్యే బాబోయ్ నాకే ఇలాగ అయిపోతే మరి తోటి వారికి ఉంటుంది కదా. అలా ఉండకూడదు. మనసు కలవాలి. తెలుసో తెలియక ఇలాగ జరిగితే తన్నే నన్ను క్షమించము. ఎందుకంటే దైవములుగా నీ వాక్యం విని, దైవములుగా నీ బిడ్డలుగా నీ ఇంటి వారికి చేసిన ఆ ఇంట్లో కూడా తీర్పు చెప్తా అంటున్నాడు. కొంతమందికి వస్తుంది అలా. ఈ లోకంలో ఉన్నట్టే మంచి సారీ కడితే వాళ్ళ కళ్ళు ఇబ్బంది అవుతుంది. మంచిగా భార్య భర్త సహకరించే విధంగా ఉంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఏదో ఒక అలాంటి హ్యాబిట్ ఉంటుంది కొంతమందికి. వాళ్ళు మంచి చదివితే ఓర్చుకోలేరు, మంచిగా ఉంటే ఓర్చుకోలేరు. అదంతా లోకముదండి. ప్రభులో వచ్చినా కూడా అదే క్యారీ చేస్తే ఇక మన మారుమనసు ఎక్కడ, మన పరివర్తన ఎక్కడ, మనం ఎదుగుతున్నది ఎక్కడ? వాక్యంని బట్టి ఒకవైపునే మరి పరిపూర్ణత కావద్దా? సగమే ఉందామా? ఇలాంటి లోకంలో ఉన్నాయి. ఎంత చదివినా చదవకున్నా, ఎంత మంచిగా మంచుకోకున్నా, అంటే నీలాగా చక్కటి కొందరు బొమ్మలాగా మంచి పర్సనాలిటీగా ఉన్నా, మామూలుగా హైట్, మామూలుగా ఆకారం, నల్లగున్నా తెల్లగున్నా, క్రీస్తు ప్రేమను గొప్పదండి. ఇవన్నీ పనికిరాని ఇవి. ఈ అతిశయం అంతా బోలబడటానికి. ఆస్తి ఉన్నా ఆస్తి లేకున్నా, నువ్వు గుడిసెలో ఉన్నా, పెద్ద ఏడంతస్తుల బిల్డింగులు ఉన్నా, క్రీస్తు ప్రేమనే గొప్పది. ప్రియ సహోదరి సహోదరుడా, వాటిని బట్టి నీ ఈగో, వాటిని బట్టి నీ అతిశయం, వాటిని బట్టి నీ అహంకారం, గర్వము మరి దేవునికి దూరం చేసేది. గుణము గొప్పగా దొడ్డగా ధనంగా ఉండాలి. మన పొజిషన్ కాదు. అలాంటి ఐక్యత కలిగిన కుటుంబముగా ఉండటకే మనలో భేదాభిప్రాయాలు, మనలో ఉన్న వ్యత్యాసాలు, మనలో ఉన్న తారతమ్యాలను తొలగించుటకే దేవుడు ఈరోజు ఇంటిలో నుండే తీర్పు మొదలైతే మరి సువార్తకు అవిధేయులైన వారి భక్తుల యొక్క గతి ఏమవును? కాబట్టి దేవుడు దొరకబడతాడు. ఎట్లోగా ఇక కన్నాను కదా రక్తం ద్వారా, రక్తమానం చేత. అప్పుడు ఎట్లుంటేంది ఉంటుందా? తల్లి అట్లనే కంటది, కానీ అందరినీ కన్నట్టే అందరినీ కంటది. అందరినీ కనే విధానం ఉన్నా మనసు గెలుచుకున్న వారికి ఈడైతే పర్వాలేదు, కానీ అయితే ఇబ్బంది. కానీ మరి కన్నందు పాపానికి నేను ఇతనికి ఏం చేసిన వారికి చేయలేం కదా అని చెప్పి లోపల బాధ ఉంటుందండి. మరి దేవుడు కూడా అదే. ఒక తల్లి మనసు, ఒక తండ్రి మనసు మనకు వచ్చిన, ఆయన మనసే మనకు వచ్చిన తల్లిగా తండ్రిగా. అది చూసినప్పుడు నువ్వు సరి చేసుకోకపోతే ఎప్పుడు బాధ కలిగి ఉంటావు. తీర్పు చెప్పక మానాడు అనమాట. ఒకరోజు చెప్తాడనమాట, ఈ బిడ్డ ఇలాంటిది, కొడుకు ఇలాంటి వాడు. మంచిది చెప్తాడు, చెడు కూడా ఇట్లాగా. కాబట్టి అందరి ముందట మంచోళ్ళ అనిపించుకోవటం, అందరి ముందట ఏదో చేసినట్టుగా, ఏదో చూపించినట్టుగా ఉంటే కాదు. దేవుడు హృదయాంతరంగా చూస్తాడు. మీలో
మీ అంతరంగమును పరిశీలించినప్పుడు లోపాలన్నీ సవరించుకుందాం, సరిచేసుకుందాం. ఇంకా దేవుని బిడ్డలుగా, దైవములుగా, మరి ఇంకా ఆయన జీవంతో, ఆయన ప్రభావంతో నింపబడతాం. ఇలాగ చిన్న చిన్న విషయాల్లో మనకు వ్యతిరేకం ఉంటే పచ్చి బ్రాను పోయి కాస్త ఏమైపోతుంది, ఎండిపోతుంది. ఎందుకంటే ఆయన నిజమైన పచ్చతనము, ఆయన నిజమైన జీవం, ఆయన నిజమైన ఆ జీవంలో మనం ఇమడుటకు, ఆ పచ్చతనంలో మనం ఇమటకు ఈ ఎండిపోయిన దూరం చేసే నిర్జీవమైన మరి దేవునికి ఓర్వలేని తరము అది దూరం అయితేనే మన దగ్గర అవుతాం. లేకపోతే అందుకోసం దావీదు అంటాడు కీర్తన 51లో, అవునా, నేనైతే దేని కృపను బట్టి దేని మందిరంలో పచ్చటి ఒలివ మొక్క వలె చెట్టు వలె ఉన్నాను. 51, 52 చదవండి. కీర్తన 8వ వచనం. నేనైతే అదేనా 52, 53, 52, 8 చదవండి. నేనైతే దేవుని మందిరంలో పచ్చని పచ్చగా ఉండాలి. మనం ఎండిపోవద్దు, రోబట్టినట్టుగా కావద్దు. చెట్టు మంచిగా చిగురుగా చక్కగా పచ్చగా. అందుకోసమే నీ సంవత్సరం పచ్చగా ఉండను కాక నీ జీవితం అని ఆశీర్వదిస్తారు పెద్దలు. ఎందుకు? పచ్చగా ఉండాలి. అది కాలాల పాటు ఆశీర్వదించే విధానం దేవుడు 10 కాలాలు కాదు, శాశ్వతంగా పచ్చగా ఉండేటకు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకోసమే నా వాక్యము దివారాత్రులు ధ్యానించినవాడు, చదివినవాడు, ధ్యానించినవాడు దాని వాడు ఎలా ఉంటుంది అసలు? నీటి కాలువలో ఎవరు నాటబడిన చెట్టు వలె తన కాలం మంది అది ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుంది కదా. నీటి కాలువలో ఎవరు నాటబడిన మరి చెట్టు తన కాలమందు ఫలమిచ్చేలాగా చేస్తాడు. అతడు చేయడంతయో సఫలం. చదువున కీర్తన 1 కీర్తన 2 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వలె యోధన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె అతడు చేయునదంతయు సఫలమగును, విజయమగును. మనం చేసే దానిలో ఫలం ఉండాలి. లేకపోతే ఇవి అన్నీ బ్రేక్ చేస్తే ఫలం రాకుండా మన స్వభావం అడ్డుపడే విధానంలో ఉండకూడదు. ప్రియదేవులారా, కాబట్టి దేవుడు తీర్పులోనికి రాకుండా యేసయ్య రక్తముని ఆశ్రయిద్దాం. మనలో ఉన్న దోషమంతా మళ్ళీ యేసయ్య మీద షిఫ్ట్ అయ్యి యేసయ్య జీవము, ఆయన పచ్చుతనము, ఆయన ఆశీర్వాదములకు మళ్ళీ శాశ్వతంగా స్థిరపరిచే అనుగ్రహం పొందుకుంటాం. తద్వారా దేవుని యొక్క జీవంలో పాలు పొందుతాం. దేవుడి వాక్యం చేత ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. తల వంచి కళ్ళు మూసుకున్న ప్రార్థన చేద్దాం. వమికిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం రాజా. వినబడిన వాక్యాన్ని బట్టి వందనాలు. అవును ప్రభువా, మేము ఎన్ని కార్యాలు నీ కార్యాల్లో పాలు పొందినా నీ కృపను బట్టి ఆ కార్యాల్లో నీ కార్యక్రమాల్లో పాలు పొందే అవకాశము, ధన్యతను బట్టి వందనాం. మేము ఎంతో కాంట్రిబ్యూషన్, మా సమయము, మా దేహము, మా ధనము కార్యక్రమానికి సరిపడవలసిన విధానంలో మేము నడిపించబడ్డ, మేము వాడబడ్డాం. అది నీ కృపను బట్టి అయ్యా. అయితే వాటి బట్టి మా స్వభావం అని ప్రభా ఈరోజు మాతో మాట్లాడవయ్యా. నీ స్వభావాన్ని నీ అంతరంగా ఒకసారి పరిశీలించుకో. ఎందుకంటే దేవుడి ఇంట్లో నుంచే తీర్పు మొదలైంది. మరి అవిశ్వాసులు ఇంకెంత గతి ఉంటుంది నేను బిడ్డలకి ఇలా ఉన్నప్పుడు అని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. ఎంత వాక్యము విన్నవారు నీ వాక్యం ఎవరి వద్దకు వస్తుందో వాళ్ళు దైవములుగా అవుతారని సెలవిచ్చున్నావు. అంటే నీ బిడ్డలుగా, నీ ప్రియులుగా, నీతో అనుబంధం కలిగే వారుగా. అయితే ప్రభా, నీకు ఇష్టం లేనటువంటి దుష్ట సంబంధించి శరీర సంబంధించినటువంటి ఆలోచన, క్రియలు, మాటలు మాలో ప్రబలితే నీకు దూరం అయిపోతామయ్యా. బ్రతకడం ఒక పేరుకు మాత్రం క్రీస్తే కానీ లోకము దుష్టుకు సంబంధించిన వచ్చి మమ్మల్ని కలవరపరిచేటువంటి తత్వం నుంచి మేము ఎదగకుండా చేసేది, కృంగదీసే తత్వం తొలగింపబట్టుకే ఈరోజు మాతో మాట్లాడాం.
తండ్రి నీ బలియాగను ఆశ్రయించి మాలో ఉన్న ఆ బలహీనతలను, మాలో ఉన్న ఆ వంకటింకలను తొలగించడానికి మాతో మాట్లాడేందుకు వందనాలు తండ్రి. ఒక సేవకుడికి ఎలా చూపించినప్పుడు, పెద్దవాళ్ళకి ఎలా చూపించినప్పుడు, తోటి వయసు కలిగిన వారికి, తోటి స్నేహితులకు, తోటి ఎదుగో ప్రభా అనుబంధములో ఉన్నవారికి ఇంకెలా చూపించగలుగుతామయ్యా. కాబట్టి నాలో ఈగో, మూర్ఖత్వము ఎవరిని సరిచేసే విధంగా మాట్లాడినప్పుడు సరిచేసే విధంగా సరిచూసుకోవాలి తప్ప, ద్వేషము, అహమును దెబ్బతినే విధంగా నాతో హట్ చేశాడు. కాబట్టి నేను అంతుకంతుకని ఉన్మాదంగా, మూర్ఖంగా అది చిన్న నుండి స్టార్ట్ అవుతుంది. ఆ అహమును తప్పివేయటానికి ఈరోజు మాతో మాట్లాడవయ్యా. తగ్గింపు, తన దినత్వం ఉంటేనే ప్రభా ఇక దేవాలయం ఎక్కిపోయినటువంటి పరిసేడును ఆ శుంకరి ప్రార్థన అందుకోసం విన్నామయ్యా. నేను పాపిని, అవునయ్యా, ఈ వారంలో నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఈ కార్యక్రమంలో పాలు పొందాను. కానీ నాలో ఉన్న వంకర టింకర నువ్వు చూస్తున్నావయ్యా. నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది. నాలో ఉన్న హృదయం నా మీద నేరం మోపుతుందయ్యా. పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి నన్ను క్షమించమని యథార్థంగా, నిఖచ్చితంగా ఇదిగో యాక్సెప్ట్ చేసి, సమ్మతించి ఒప్పుకున్న వారికి నీ కటాక్షం వచ్చును గాక. నీ బలియాగం ద్వారా వారు గొప్పగా దీవించబడుతును గాక. తండ్రి నీ పరిశుద్ధతలో పాలు పొంది ఇంకా ధన్యకరంగా తలపరచబడే విధంగా, నీ కృపలో ఎదిగే విధంగా కృప చూపెట్టమని ప్రార్థన చేస్తాను ప్రభా. ఇంత చెప్పినా కూడా వినలేని వారికి ప్రభా నువ్వే సహాయము, నువ్వు జవాబు దయచేస్తావని నమ్మచ్చు. యథార్థంగా నిజంగానే అది సమ్మతించి ఒప్పుకున్న వారు, అంగీకరించిన వారికి గొప్పగా నీ మహిమలో, నీ జీవంలో ప్రభా నిలబెట్టమని నా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.